నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పాను. కంటిన్యూ అవుతుంటే మీరు రాజస్థాన్తో మాట్లాడి మద్యం మత్తులో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి రాజస్థాన్తో మాట్లాడేటప్పుడు లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్ కి నేను ఈ బొల్ల పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. రాష్ట్రంలో నాసింగ్ పోలీసులను కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు కేసు పెట్టి దాదాపు చాలా రోజులు గడుస్తుంది. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీకి గాని క్వాషిక్ గాని వెళ్తున్నాడనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళు ఒక టీం ని కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్ కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గాని మూడింటి కలుస్తుంది. నిర్ణయము వాళ్ళ బోనాలకు సంబంధించిన బందోబస్తు, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ టీమ్ ని చూపించడం జరిగిందండి. ఈ రోజు మా స్టేట్మెంట్స్ 3 o'clock తీసుకున్న తర్వాత 4 o'clock వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ గారిని టీం ని కూడా అతనికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉన్నదో దానికి పంపిస్తామని చెప్పారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అనేటువంటి విధానంలో నిన్న మాకు చెప్పినప్పుడు ఈ రోజు మాకు శనివారం నాడు క్లారిటీ ఇచ్చేసేయండి సార్, సో దట్ సోమవారం నాడు మీ చర్యలు మాకు సంతోషకరంగా లేకపోతే మేము తెలంగాణ హైకోర్టుని గౌరవప్రదంగా అప్రోచ్ అయ్యి ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి జాప్యం గురించి మేము మా పిటిషన్ ఫైల్ చేసుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి, అక్కడ ఉన్నటువంటి డిఏకి, ఎస్హెచ్ఓకి కూడా డైరెక్షన్స్ తీసుకుంటామని చెప్పాం. అవర్ డ్రాఫ్ట్ విత్ ప్రూఫ్స్ ఈజ్ రెడీ. ఇఫ్ నో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ ఫర్నిష్డ్ బై టుడే, మండే మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో ఎస్ఆర్ నెంబర్ తీసుకుంటాం. ట్యూస్డే కాజ్ లిస్ట్ వచ్చేటట్టు చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం. మీకు డబ్బులు ఆఫర్ చేసినట్టు కూడా తెలుసు. ఎవరు చేశారు, ఏమని చెప్పారు వాళ్ళు? మెసేజ్